ఇది అఫ్ కోర్స్ సార్ హెల్ప్తో ఈ యాక్టర్స్ రావడము, పవన్ చాలా యాక్టర్స్ని తెచ్చాడు, ఇదంతతో అయ్యిందండి. బట్ మలయాళం సినిమాకి ఆ స్థాయిలో యాక్ట్ చేయడం ఇది చాలా అదృష్టం అండి. ఈ ఆనిముత్యాలు ఈ సినిమాలో దొరకడం, వీళ్ళతో ఈ సినిమా ఇట్లా రావడం ఇది జస్ట్ ఒక అదృష్టం మాత్రమే అండి. కానీ ఇద్దరు యాక్టర్స్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి. నేను లాస్ట్ టైం టీజర్లో అన్నప్పుడే మన తన్మయ్ గురించి, పవన్ రమేష్, మన సూర్య క్యారెక్టర్ అది చాలా బాగున్నాయండి. అసలు ఎట్లా మీరు మూవీలో చూస్తారు. ఇద్దరు క్యారెక్టర్స్ స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ తేజ గురించి సాగర్ క్యారెక్టర్ చేసిన ఒక ఇంత మంచి యాటిట్యూడ్ ఒక యాక్టర్కి దొరకడం ఒక అదృష్టం అండి. ఎందుకంటే నేను ఫస్ట్ కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే, స్టార్టింగ్ మొత్తం పవన్ నీకు 1-2 years సీనియర్ మూవీలో, 1-2 years ఎల్డర్. సో అతను డామినేట్ చేస్తాడు, నువ్వు కొంచెం తగ్గు ఉండాలి. ఎందుకంటే నువ్వు అతను మెంటర్ లాగా, నీ ఫ్రెండ్ ఎల్డర్ బ్రదర్ లాగా. సో ఆ బాడీ లాంగ్వేజ్ నీకు స్టార్టింగ్లో కొత్త పిల్లలు ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు కొంచెం డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్లస్ ఇతను ఈ అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగర్ క్యారెక్టర్ రైటింగ్లో కానీ అన్నిట్లో కానీ. సో అప్పుడు నువ్వు అంత ఇంకా ఇమ్మెచ్యూర్ ఉన్నావు. సో నువ్వు తగ్గుండాలి. అండ్ దెన్ యూ విల్ గెట్ యువర్ టైమ్ యాజ్ ద క్యారెక్టర్ ప్రోగ్రెసెస్ నీకు వస్తుంది. దాని ప్రకారంగా వెళ్తూ ఉండాలి. అంటే ఫస్ట్ కోఆపరేట్ చేసి అన్ని చేసినందుకు. సో యాక్టర్స్ది అది అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి యాక్టర్స్ కూడా ఇప్పుడు సార్ అయితే ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కోచ్ కాబట్టి. బట్ అదొకటి వాట్ వీ లుక్ ఫర్ ఇస్ ఆ క్యారెక్టర్కి ఎంత అవసరము ఓపిక పట్టాలి. దెన్ యూ విల్ గెట్ యువర్ ఇది. అది ఇంకొక అమ్మాయి కూడా ఒక విక్టిమ్గా చేసిందండి, బస్లో జరిగిన అమ్మాయి. సో చిన్న పాప ఉంటుంది, అప్పుడు ఎట్లా ఉంటుంది, తర్వాత ఇతన్ని కలవాల్సి వస్తుంది జైల్లో. సో నేను చెప్పినప్పుడు సార్ కొంచెం కోచింగ్ ఇచ్చారు ఆమెకి, ఫస్ట్ టైం యాక్ట్రెస్. సో నేను ఇది విషయం అని చెప్పగానే దెన్ షీ ఫ్రోజ్. నేను ఇంతే ఇట్లే ఉంటుంది కదండి. ఇది ఇప్పుడు మా ఫాదర్ వెళ్ళారు చిన్నప్పుడు, బస్లో రాలేదు మళ్ళీ. సో దిస్ ఈస్ హౌ ఐ విల్ ఫీల్. అసలు దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ యూ బీ అని. సో ఈ యాక్టర్స్ ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడము, చేయడము ఇది జస్ట్ అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ ఒక్కటి, నాకు మన మీడియా మిత్రులు మన ఆదిత్య నుంచి నిరంజన్ సార్, మాధవ్ సార్, మళ్ళీ స్పిరిట్ నుంచి శివ, మళ్ళీ మన పిఆర్ఓ వంశీశేఖర్. Obviously, I think let's call upon stage, sir. Yes, నిరంజన్ గారు, మాధవ్ గారు వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ స్పిరిట్ మీడియా నుంచి శివ గారిని వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మనందరికీ తెలిసినట్టుగా 23 సినిమాని May 16th స్పిరిట్ మీడియా ద్వారా కూడా ఈ చిత్రం మన ముందుకు రాబోతోంది. సో ఈ సందర్భంగా థ్యాంక్ యూ స్పిరిట్ మీడియా. వంశీశేఖర్ ఆఫ్ కోర్స్ ద పిఆర్ఓస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వెనకుండి ఎంతో అద్భుతంగా నడిపించేవారు, కెమెరా ముందుకు తక్కువగా వస్తూ ఉంటారు. అయినప్పటికీ శేఖర్ గారు వస్తే రాజు గారు చాలా ఆనందపడతారని తెలుస్తోంది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ ఆల్సో ఒక గ్రూప్ ఫోటో కోసం ఐ థింక్ విష్ణు గారు అండ్ లక్ష్మణ్ గారు ఒక్కసారి మళ్ళీ వేదిక పైకి వస్తే బాగుంటుంది. ఇండస్ మార్టిన్ గారు ఒక గ్రూప్ ఫోటో ఆప్ కోసం, మీడియా కోసం అందరినీ పిలిచేద్దాము. ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో కోసం టెక్నీషియన్స్ ఇందాక వచ్చిన వాళ్ళందరూ కూడా వేదిక పైకి మళ్ళీ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా మల్లేశం సినిమా ద్వారానే ఒక బ్యూటిఫుల్ లీప్ ని తన కెరియర్ లో తీసుకున్నటువంటి ప్రియదర్శి గారు ఆ మెట్లు అలా అలా గ్రాఫ్ ని పెంచుకుంటూనే కోర్ట్ అండ్ సారంగపాణి జాతకం ద్వారా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో అందుకున్న ప్రియదర్శి గారు ఇస్ హియర్ ఆన్ స్టేజ్. అండ్ భాషతో సంబంధం లేకుండా భావాల్ని ప్రపంచ వ్యాప్తంగా అర్థమయ్యేలా చేసి అందరినీ ఉర్రు తొలగించినటువంటి మా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వేదిక పైకి వచ్చినందుకు. సో ఎస్ సార్, ఇంకెవరన్నా? నేను వాసు గారు డిజైనర్, సారీ మర్చిపోయాను. యా సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మన ఒక బిగ్ గ్రూప్ ఫోటో ఇచ్చేద్దాము మీడియాకి. సార్ మైక్.